ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులు ఆయన కలిశారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో సమావేశమయ్యారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలియజేశారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన నేతల్లో చంద్రబాబు ఒకరని, ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిశారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో సమావేశమయ్యారు. దేశంలోని తొలిసారిగా రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ఉపరాష్ట్రపతికి లోకేష్ తెలియజేశారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమర్థవంతమైన నేతల్లో చంద్రబాబు ఒకరని, ఐటీ రంగ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారంటూ ప్రశంసలు కురిపించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి సింధు. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ బయలుదేరి ఆయన నిన్న పర్యటనలో కేవలం ఢిల్లీ వెళ్ళిపోయి మంత్రులు, ఈ స్థానిక మంత్రులు కాకుండా కేంద్ర మంత్రులు పలువురిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగటం కాకుండా ఈ రోజు ముఖ్యంగా ప్రధానంగా ఉపరాష్ట్రపతిని కలిసి ఆయన ఆ దేశంలో తొలిసారిగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి ఆయన ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి పలు విషయాలను సైతం ఉపరాష్ట్రపతితో చర్చించడం. ఈ చర్చించిన విషయంలో ఆసక్తికర ఒక ఉపరాష్ట్రపతి స్థాయి అధికారి నారా లోకేష్ మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఐటీ మంత్రితో సీనియర్ ముఖ్యమంత్రులను చూశాను. వారిలో ఒకరిగా మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా సమర్థవంత నాయకుడిలో ఒకడు వ్యవహరిస్తున్నారు ఆయన అనడంతో, తన తండ్రిని ఒక ఉపరాష్ట్రపతి స్థాయి మెచ్చిపోవడంతో చాలా గర్వంగా ఫీల్ అయిపోయి ఆ ఉపరాష్ట్రపతి భేటీ తర్వాత బయటకు వచ్చి ఉపరాష్ట్రపతి ఇలా అన్నారని చెప్పి సహచర మంత్రులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన పలువురు ఎంపీలతో ఆయన అదే షేర్ చేసుకోవడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ.